హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దేని గురించి తెలుసుకుందామంటే అసలు సివిల్ కేసు అంటే ఏంటి, క్రిమినల్ కేసు అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే మీరు ప్రాక్టీస్లోకి దిగంగానే మీకు కేసు వస్తుంది. కేసు రావంగానే మీకు అది సివిల్ కేసా క్రిమినల్ కేసా అని తేడా తెలియకపోతే దాన్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ఎందుకంటే సివిల్ కేసెస్కి క్రిమినల్ కేసెస్కి ఉన్న అప్రోచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఆ తేడా ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ మనకి క్రిమినల్ కేసు అంటే ఏంటి అంటే, క్రిమినల్ కేసెస్ని జనరల్గా ఏమంటారంటే అఫెన్సెస్ ఎగ్నెస్ట్ ద స్టేట్ అంటారు. దీని అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మర్డర్ చేశాను అనుకోండి. ఈరోజు మర్డర్ చేసిన వెంటనే పోలీస్ వారు వచ్చి ఆ మర్డర్ ఎక్కడ జరిగిందో అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేస్తారు. మర్డర్ చేసినప్పుడు ఆ మర్డర్ చేసింది నేనే అని వాళ్ళకి అనిపిస్తే నన్ను వచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి వెంటనే నన్ను నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు తీసుకెళ్ళడం ఇలాంటివి చేస్తారు. అంతేగాని ఈ మర్డర్ జరిగిన వాడి యొక్క బంధువులు వచ్చి కంప్లైంట్ ఇచ్చే వరకో, లేకపోతే ఆ మర్డర్ చూసిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చే వరకో ఆగరు. ఆగకుండా వెంటనే ఈ ఇన్వెస్టిగేషన్ లాంటివన్నీ స్టార్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఈ క్రిమినల్ కేసెస్లో స్టేట్ కంప్లైంటెంట్ కింద ఉంటుంది. స్టేట్ అంటే ఈ పోలీస్ వారు స్టేట్ గవర్నమెంట్ ఒక ఎంప్లాయీసే కాబట్టి వీరే కంప్లైంట్ కింద ఉంటారు. అంటే కంప్లైంట్ ఇచ్చేది వీరే. సో ఎవరో వచ్చే వరకు, ఎవరో కంప్లైంట్ ఇచ్చే వరకు వీళ్ళు ఆగరు. ఆటోమేటిక్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఇవన్నీ జరిగిపోతుంటాయి. అదే మీకు సివిల్ కేసెస్లో సీన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో సివిల్ కేసెస్లో ఏంటి అంటే, ఈ గొడవ జరిగినప్పుడు ఇద్దరు పార్టీస్ మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి. ఇద్దరు పార్టీస్లో ఎవరో ఒకళ్ళు కోర్టుని అప్రోచ్ అవ్వాలి. వీళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యే వరకు ఈ గొడవని ఎవరో తీర్చరు. సో సివిల్ కేసెస్ ఏంటంటే ఇవి డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇండివిజువల్స్. డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇండివిజువల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎకరం పొలం ఉందనుకోండి. ఈ ఎకరం పొలం నాకు మా తాత వీలునామా ద్వారా రాసిచ్చాడు. వీలునామా ద్వారా రాసిచ్చినప్పుడు మీరేమంటారంటే, మీ తాత నీకు వీలునామా రాయకముందే నాకు సేల్ డీడ్ ప్రకారం అమ్మేశాడు, నీకు ఏం హక్కులు లేవు, ఇదంతా నాకే హక్కు అని మీరు అంటారు. నేనేమో లేదు, ఇది మా తాత నాకు ఇచ్చాడు నేను అంటాను. ఇలా మన ఇద్దరం డిస్ప్యూట్ చేసుకుంటున్నాం. అంటే మన ఇద్దరం గొడవ పడుతున్నాం. ఈ గొడవ పడుతున్నప్పుడు ఈ గొడవను ఆటోమేటిక్గా ఏ పోలీస్ ఆయుక్తనో లేకపోతే ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి ఏంటి మీ ఇద్దరు గొడవ పడుతున్నారా, గొడవ పడితే మేము సాల్వ్ చేస్తాం, ఈ పొలం ఏదో మేము డిసైడ్ చేస్తామని ఎవరో రారు. ఆటోమేటిక్గా మీరు ఈ సివిల్ డిస్ప్యూట్స్ని మీరు సాల్వ్ చేసుకోవాలి అంటే ఈధర్ నేను కానీ లేకపోతే మీరు కానీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు కోర్టుని అప్రోచ్ అవ్వాలి. కోర్టుని అప్రోచ్ అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటే ఒక సూట్ ఫైల్ చేయాలి. ఇలా ఫైల్ చేసి అప్రోచ్ అయిన తర్వాత ఆ సూట్ని విచారణ చేసి ఎవిడెన్స్లన్నీ ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత పొలం మీద నాదా అని డిసైడ్ చేస్తారు. సో క్రిమినల్ కేసెస్కి సివిల్ కేసెస్ మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. క్రిమినల్ కేసెస్లో ఏముంటుందంటే, క్రిమినల్ కేసెస్లో మీరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అఫెన్స్ జరిగింది అంటే ఆటోమేటిక్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోతుంది. అది స్టేట్ గవర్నమెంటే చేస్తుంది. అదే సివిల్ కేసెస్లో అలాగ ఉండదు. సివిల్ కేసెస్లో ఎయిదర్ నేను కానీ మీరు కానీ, అంటే పార్టీస్ ఇద్దరిలో ఎవరో ఒక పార్టీస్ కోర్టుని అప్రోచ్ అవ్వాలి. సో క్రిమినల్ కేసెస్లో ఉండే టూ పార్టీస్ ఎవరంటే, ఒక అతన్ని కంప్లైనెంట్ అంటారు, అంటే కంప్లైంట్ ఎవరైతే పెట్టారో వాడిని కంప్లైనెంట్ అంటారు, ఎవరి మీద అయితే కంప్లైంట్ పెట్టారో అని ఎక్యూజ్డ్ అంటారు, అంటే ముద్దాయి అంటారు. కంప్లైనెంట్ ఎవరు అంటే మన క్రిమినల్ కేసెస్లో ఎప్పుడు స్టేట్ ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్, వీతన్నే కంప్లైనెంట్ కింద ఉంటాడు. ఎక్యూజ్డ్ ఎవరంటే ఎవరైతే ఆ అఫెన్స్ అంటే ఆ మర్డర్ చేశాడో వాడే ఎక్యూజ్డ్ అవుతాడు. ఎక్యూజ్డ్ అనేది ఒకడో ఇద్దరు ఎంతమంది అయినా ఉండొచ్చు. వాళ్ళని A1 A2 A3 A4 A5 అండ్ సో ఆన్ ఇలా పిలుస్తారు. సో క్రిమినల్ కేసెస్లో మనకి కేసు అనేది జనరల్గా విన్ ఆర్ లూజ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. సో క్రిమినల్ కేసులో విన్ అవుతే ఏమంటారు, లూజ్ అవుతే ఏమంటారు అంటే విన్ ఆర్ లూజ్ అని చెప్పరు. సో విన్ ఆర్ లూజ్ ఎలా చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ కేసులో ఒక మనిషికి శిక్ష పడింది అనుకోండి, వాడిని కన్విక్షన్ అంటారు. అదే ఆ శిక్ష పడలేదనుకోండి దాన్ని ఎక్విటల్ అంటారు. సో కన్విక్షన్ అంటే మనకు శిక్ష పడినట్టు, ఎక్విటల్ అంటే శిక్ష పడనట్టు. అదే సివిల్ కేసెస్లో పార్టీస్ ఎవరు ఉంటారు అంటే, ఎవరైతే కోర్టును ఫస్ట్ ఆశ్రయిస్తారో, అంటే ఈ స్థలం నాది, అతను గొడవ పడుతున్నాడు నాతో అని ఎవరైతే ఫస్ట్ కోర్టుని ఆశ్రయించి సూట్ ఫైల్ చేస్తారో వాడిని ప్లెయింటిఫ్ అంటారు. ఎవరి మీద అయితే సూట్ ఫైల్ చేశారో వాడిని డిఫెండెంట్ అంటారు. సో సివిల్ కేసెస్లో మరి విన్ ఆర్ లూజ్ ఎలా చెప్తారు అంటే, కేసు విన్ అయింది అనుకోండి, అంటే నేను వేసిన సూట్ నేను వేసాను, నేను విన్ అని చెప్పడం ఎలాగంటే డిక్రీడ్ ద సూట్ అని వస్తుంది జడ్జిమెంట్లో. అంటే డిక్రీడ్ ద సూట్ అంటే నేను విన్ అయ్యాను అని దాని అర్థం. అదే డిస్మిస్డ్ ద సూట్ అంటే నేను ఓడిపోయాను అని అర్థం. సో
క్రిమినల్ కేసుకి సివిల్ కేసుకి మీకు తేడా తెలిసే ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే జనరల్గా మీరు సివిల్ కేసులు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కింద ఇచ్చారనుకోండి, పోలీస్ వారు ఏమంటారు చెప్పనా, ఇది సివిల్ కేసు అయ్యా, మేము దీన్ని సాల్వ్ చేయము, నీకు కోర్టులో తెలుసుకో అంటారు. సో సివిల్ కేసెస్ని సాల్వ్ చేసి సివిల్ కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేసే హక్కు పోలీస్ వాళ్ళకి ఉండదు. ఎక్సెప్ట్ కోర్టు డైరెక్షన్ ఇస్తే తప్ప వాళ్ళు ఇండిపెండెంట్గా దేన్ని సాల్వ్ చేయకూడదు. సో సివిల్ కేసుకి క్రిమినల్ కేసుకి మనకు తేడా తెలిసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ మనకు అప్రాక్సిమేట్లీ ఒక 1500+ లాస్ ఉన్నాయి. అంటే సెంట్రల్ లాస్, స్టేట్ లాస్ ఇవన్నీ కలిపి. అందులో మనకి కొన్ని లాసే డే బై డే ఉపయోగపడతాయి. వాటిలో ఏవి సివిల్ లాస్ ఏవి క్రిమినల్ లాసో తెలుసుకుందాం. అవి ఏవి సివిల్ లాస్ ఏవి క్రిమినల్ లాస్ అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, అవి సివిల్ లాస్, క్రిమినల్ లాస్. సో ఇందులో మనకి లాస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సబ్స్టాన్సివ్ లా అంటారు, ఇంకోటి ప్రొసీజరల్ లా అంటారు. మళ్ళీ ఈ రెండిటి ఏంటి, ఈ తేడా ఏంటి అంటే సబ్స్టాన్సివ్ లా ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ అనేది సబ్స్టాన్సివ్ లా. ఇది ఏం చెప్తుందంటే, ఈరోజు నేను మర్డర్ చేశాను అనుకోండి, మర్డర్ అని పిలవాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. మర్డర్ చేశాడంటే వాడికి ఈ శిక్ష పడాలి, అంటే అఫెన్స్, శిక్ష ఇలాంటివి చెప్తుంది. సివిల్ సైడ్ వస్తే టీపీ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సివిల్ సైడ్ వస్తే టీపీ యాక్ట్ అనేది సబ్స్టాన్సివ్ లా. ఇందులో ఏముండిందంటే మనకి సేల్ అని ఉందనుకోండి, ఇందులో సేల్ గురించి డిఫైన్ చేస్తాం. అంటే అమ్మకం, సేల్ అంటే ఇలా ఉండాలి, దానికి కండిషన్స్ ఉండాలి, దానికి రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేయాలి, ఈ కొనుక్కున్న వాడికి ఎవరైతే అమ్మారో వీడికి ఈ రైట్స్ ఉంటాయి, ఈ లయబిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డిఫైన్ చేస్తుంది. ఇది సబ్స్టాన్సివ్ లా. మరి ప్రొసీజరల్ లా అంటే ఏంటి అంటే, ప్రొసీజరల్ అనేది ప్రొసీజర్ చెప్పుద్ది. అంటే ఈ సబ్స్టాన్సివ్ లా కాకుండా ఇందులో ప్రొసీజర్ చెప్పుద్ది. అంటే కోర్టు దగ్గరికి డిస్ప్యూట్ వస్తే, సివిల్ ఆర్ క్రిమినల్ ఏదైనా డిస్ప్యూట్ వస్తే దీన్ని కోర్టు ఏ విధంగా సాల్వ్ చేయాలి, అంటే ప్రొసీజర్ ఏంటి, అంటే మర్డర్ జరిగితే ఈ సెక్షన్ ఐపీసీలో చెప్పింది, కానీ మర్డర్ జరిగిన తర్వాత ఆ మనిషిని ఏ ప్రొసీజర్లో అరెస్ట్ చేయాలి, మర్డర్ జరిగిన తర్వాత ఆ మనిషిని ఏ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అంటే మర్డర్ జరిగిన ఊరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా, లేదా మర్డర్ జరిగిన పక్క ఊరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా, ఇలాగ ప్రొసీజర్. ఒకవేళ మర్డర్ జరిగిన తర్వాత ఆ ముద్దాయిగాడు ఎక్కడికైనా తప్పించుకున్నాడు అనుకోండి, వాడిని ఏ విధంగా పట్టుకోవాలి, సెర్చ్ అంటే ఒక ప్లేస్ని ఏ విధంగా సెర్చ్ చేయాలి, ఇలాంటివన్నీ ఈ ప్రొసీజరల్ లా. అంటే ఈ మనకి క్రిమినల్ సైడ్ ఉన్న ప్రొసీజరల్ లా ఏంటంటే సిఆర్పిసి. ఈ సిఆర్పిసిలో ఇవంతా డిఫైన్ చేసి ఉంటుంది. అదే సివిల్ సైడ్ మీరు వచ్చారనుకోండి, సివిల్ సైడ్ ప్రొసీజరల్ లా ఏంటంటే సిపిసి, అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్. ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్పుద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లాగా నేను 1 ఎకర్ గురించి నేను పోట్లాడుకుంటున్నాం కదా, ఈ 1 ఎకర్ గురించి నేను పోట్లాడుకున్నప్పుడు ఈ 1 ఎకర్ నేను ప్లెయింట్ వేసాను, అంటే నేను కోర్టుని ఫస్ట్ అప్రోచ్ సూట్ ఫైల్ చేశాను అనుకోండి మీ మీద. ఈ సూట్ ఫైల్ చేసిన తర్వాత ఈ కేసుని కోర్టు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అంటే ఈ నేను ఫైల్ చేసిన ప్లెయింట్లో ఏమేమి కండిషన్స్ ఉండాలి, అందులో అసలు ఆ ప్లెయింట్ అనే దాంట్లో ఏమేమి రాయాలి, రాసిన తర్వాత మిమ్మల్ని సమ్మన్స్ ఏ విధంగా పంపాలి, పోస్ట్ ద్వారా పంపాలా, పర్సనల్గా కోర్టు అమీన్ ద్వారా పంపాలా, ఇలా ఏ విధంగా పంపాలి అనేది ఈ సివిల్ ప్రొసీజర్ అనేది ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్లో డిఫైన్ చేసి ఉంటుంది. సో ప్రొసీజరల్ లాస్, సబ్స్టాన్సివ్ లాస్ అంటే మీకు ఇప్పుడు అర్థమైనట్టుంది. అంటే సబ్స్టాన్సివ్ లాస్ అంటే ఏంటి అంటే వీటిలో ఓన్లీ కంటెంట్ డిస్క్రైబ్ చేస్తుంది. ప్రొసీజర్ లాస్ ఏంటంటే ఈ డిస్ప్యూట్ని హ్యాండిల్ చేసే కోర్టు ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్న ప్రొసీజర్ చెప్తుంది. సో ఇది సబ్స్టాన్సివ్ లా, ప్రొసీజర్ లా. సో మనకి స్క్రీన్ మీద చూసినట్టయితే ఏవి సబ్స్టాన్సివ్ లా, ఏవి ప్రొసీజరల్ లా, ఇవన్నీ 4 బాక్సుల్లో చూపెట్టాను. ఇందులో ఫస్ట్ బాక్స్లో ఉన్నది ఏంటి అంటే ఇవి సివిల్ సైడ్ ఉన్న సబ్స్టాన్సివ్ లా. సెకండ్ బాక్స్లో ఉన్నది ఏంటంటే సివిల్ సైడ్ ఉన్న ప్రొసీజరల్ లాస్. థర్డ్ బాక్స్లో ఉన్నవి ఏంటంటే క్రిమినల్ సైడ్ ఉన్న ప్రొసీజరల్ లాస్. థర్డ్ బాక్స్లో ఉన్నవి ఏంటంటే క్రిమినల్ సైడ్ ఉన్న ప్రొసీజరల్ లాస్. ఫోర్త్ బాక్స్లో ఉన్నవి ఏంటంటే క్రిమినల్ సైడ్ ఉన్న సబ్స్టాన్సివ్ లాస్. సో మనకి ఏమేమి లాస్ ఉన్నాయో అర్థమైంది. ఇప్పుడు మనకి కేసు రాగానే అది ఏ లా అప్లికేబుల్లో మనకు తెలియాలి కదా ఫస్ట్. సో ఎలా అప్లికేబుల్ అనేది మన లైన్గా ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ వచ్చే లా ఏంటంటే ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్. ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అసలు ఏంటి, ఎందుకు ఈ యాక్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజులో ప్రతిదీ చేసేది ఒక అగ్రిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళి చాక్లెట్ కొనుక్కుందాం అనుకున్నారు అనుకోండి. అనుకున్నప్పుడు మీరు షాప్ అతన్ని ఏమని అడుగుతారు, నాకు చాక్లెట్ ఇవ్వ అబ్బాయి అని అడుగుతారు.
ఆ షాప్ అతను సరే అని చెప్పి ఇస్తాడు. అంటే మీరేం చేశారు, ఆఫర్ నాకు చాక్లెట్ కావాలని ఒక ఆఫర్ ఇచ్చారు. షాప్ అతను సరే నేను నీకు చాక్లెట్ ఇస్తున్నాను అని చెప్పి యాక్సెప్టెన్స్, చాక్లెట్ ఇస్తాను యాక్సెప్ట్. ఇలాగ ఆఫర్ జరిగింది, యాక్సెప్టెన్స్ జరిగింది. ఇలా ఆఫర్ యాక్సెప్టెన్స్ జరిగినప్పుడు దాన్ని ఒక అగ్రిమెంట్ అంటారు. అయితే ఈ ఆఫర్ యాక్సెప్టెన్స్ జరిగింది కదా ఫ్రెండ్స్, దీంతో పాటు ఇంకా సమ్ ఎసెన్షియల్ వ్యాలిడ్ కండిషన్స్ ఉంటాయి. అంటే లాఫుల్ కన్సిడరేషన్ అని, లీగల్ ఆబ్జెక్ట్ అని, ఇంకా ఫ్రీ కన్సెంట్ అని, ఇలా డిఫరెంట్ కండిషన్స్ కూడా సాటిస్ఫై. అలాగే ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఒక కాంట్రాక్ట్ అంటారు. అంటే మనం డైలీ చూసేవన్నీ కాంట్రాక్ట్సే. ఏ విధంగా చూసినా ప్రతిదీ మీరు ఒక కాంట్రాక్ట్ బేసిస్లో చూస్తే అవన్నీ కాంట్రాక్ట్సే. ఈ కాంట్రాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను షాప్ అతను చాక్లెట్ అడిగాను, అతను ఇస్తానన్నాడు. ఇందులో మన ఇద్దరు పార్టీస్ ఉన్నాం కదా, ఇందులో ఎవరైనా హ్యాండ్ ఇవ్వచ్చు. అంటే నేను ఇవ్వచ్చు అని తను అనొచ్చు, నేను కొనుక్కోనని తిననొచ్చు. సో ఇలాగ ఒకళ్ళ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇంకోళ్ళు నష్టపోతారు. కాబట్టి ఇలాంటి డిస్ప్యూట్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఈ కాంట్రాక్ట్స్ యాక్ట్ చెబుతుంది. అంటే ఈ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వీళ్ళకి నష్టపరిహారం కింద ఏమేమి రెమెడీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఈ కాంట్రాక్ట్స్ యాక్ట్లో చెబుతుంది. నెక్స్ట్ వచ్చే యాక్ట్ ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏంటి అంటే, ఇది ఇద్దరు హిందువుల మధ్య పెళ్ళి జరిగితే ఆ పెళ్ళి జరిగినప్పుడు వ్యాలిడ్ కండిషన్స్ ఏమి ఉండాలి అంటే, ఆ పెళ్లి చేసుకునే అబ్బాయి అమ్మాయి అన్నా చెల్లెలు కాకూడదు, లేకపోతే ఆ పెళ్లి చేసుకునే అబ్బాయి అమ్మాయి ఒకే రక్త సంబంధీకులు కాకూడదు. ఇలాగ డిఫరెంట్ పెళ్లి చేసుకునే అబ్బాయి అమ్మాయి మైనర్స్ కాకూడదు, లేకపోతే వాళ్ళని కత్తిపెట్టి బెదిరించి పెళ్లి చేసుకోమనకూడదు. ఇలా వ్యాలిడ్ కండిషన్స్ ఏమేమి కావాలి అంటే, ఒక పెళ్ళి జరిగిన తర్వాత అది వ్యాలిడ్ అనడానికి ఏమేమి కండిషన్స్ కావాలి అనేది ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో డిస్క్రైబ్ చేస్తుంది. మళ్ళీ డైవర్స్, ఒక పెళ్లి జరిగిన తర్వాత అబ్బాయి అమ్మాయి డైవర్స్ తీసుకోవాలంటే వాళ్ళు ఏ గ్రౌండ్స్ మీద, అంటే ఏ గ్రౌండ్స్ మీద డైవర్స్ తీసుకోవచ్చు అంటే గ్రౌండ్స్ ఆఫ్ డైవర్స్. అంటే ఇప్పుడు పిచ్చి రీజన్స్తో డైవర్స్ తీసుకోవడానికి ఉండదు. ఈ యాక్ట్లో సెక్షన్ 13లో డిస్క్రైబ్ చేసిన గ్రౌండ్స్ ఏవైతే చెప్పారో ఆ గ్రౌండ్స్ ఉపయోగించే మీరు డైవర్స్ తీసుకోవాలి. ఆ గ్రౌండ్స్ రావాలంటే ఏ కండిషన్స్ మీరు సాటిస్ఫై చేయాలి, ఇవంతా హిందూ మ్యారేజ్ యాక్ట్లో చెప్తుంది. నెక్స్ట్ వచ్చే యాక్ట్ ఏంటంటే హిందూ సక్సెషన్ యాక్ట్. హిందూ సక్సెషన్ యాక్ట్ అసలు ఇది ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నా పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే ఈ ప్రాపర్టీస్ నేను ఉన్న తర్వాత నేను సడన్గా ఒకరోజు చనిపోయాను అనుకోండి. చనిపోయిన తర్వాత నా పిల్లలు ఉంటారు కదా, నా పిల్లలు ఏమిటి అప్పటి నుంచి వాళ్ళు ఫైట్ చేయడం మొదలు పెడతారు. ఏంటి, నాకు మా నాన్న ప్రాపర్టీ ఎక్కువ వస్తుంది, నాకు తక్కువ వస్తుంది, ఇలాగా. అంటే ఎవరు ఎక్కువ తీసుకోవాలి, ఎవరు తక్కువ తీసుకోవాలి, ఇవంతా డిస్ప్యూట్స్ వస్తాయి కదా. సో హిందూ సక్సెషన్ యాక్ట్లో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. అంటే ఎవరెవరు ఎంతెంత రేషియోస్, అంటే ఎంతెంత ప్రొపోర్షన్స్లో ఈ ప్రాపర్టీస్ని డివైడ్ చేసుకోవాలి, బతికున్న వాళ్ళకి ఎలా ఇవ్వాలి, చనిపోయిన వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేది ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ డిఫైన్ చేస్తుంది. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేవి ఓన్లీ హిందూస్కే అప్లికబుల్ అవుతాయి. ఓకే, ఇంకా ఇవి ఎవరెవరికి అప్లికబుల్ అవుతాయని మన ఈ యాక్ట్ డీప్గా తీసుకున్నప్పుడు అప్పుడు చెప్తాను. సో నెక్స్ట్ వచ్చే యాక్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది నాకు చాలా ఇష్టమైన యాక్ట్. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అసలు ఎందుకు అంటే, ఈ యాక్ట్ ద్వారా మీరు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, అంటే ఏ ప్రాపర్టీస్ అయితే జరగవో, అంటే ల్యాండ్స్, బిల్డింగ్స్, ఇలాంటి ప్రాపర్టీస్ని ఒక మనిషి ఇంకో మనిషికి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఎన్ని రకాలుగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే, ఈ యాక్ట్లో చెప్పే రకాలు ఏంటి అంటే, ఎయిదర్ మీరు అమ్మేయచ్చు అంటే సేల్, లేదా మీరు మార్టగేజ్ చేయొచ్చు అంటే తనఖా పెట్టచ్చు, లేదా మీరు లీజ్ అంటే అద్దెకి ఇవ్వచ్చు, లేదా మీరు గిఫ్ట్ అంటే బహుమానం కింద ఇవ్వచ్చు. ఇన్ని రకాలుగా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత అవి సేల్ మార్టగేజా ఇలా చేసినప్పుడు ఏమేమి ఎసెన్షియల్ కండిషన్స్ వాళ్ళకి ఏవేవి ఎసెన్షియల్ కండిషన్స్ వారు సాటిస్ఫై చేయాలి, ఇవన్నీ ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఉంటాయి. సో ఈ యాక్ట్ గురించి మనం డీప్గా వెళ్ళినప్పుడు అలా సేల్ అనే దానికి వ్యాలిడ్ కండిషన్స్ ఏంటి, మార్టగేజ్ అనే దానికి వ్యాలిడ్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చే యాక్ట్ ఏంటంటే ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్. ఇది ఒక ఇంపార్టెంట్ యాక్ట్. ఎందుకు అంటే వీటి మీద కేసెస్ చాలా తక్కువ ఉంటాయి, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అసలు ఈజ్మెంట్స్ అంటే ఏంటి అంటే, జనరల్ డెఫినేషన్ ఏంటంటే, మీరు మీ హక్కు మీ స్థలం మీద కాకుండా పక్కోడి స్థలం మీద ఎక్సర్సైజ్ చేయడమే ఈజ్మెంట్స్ అంట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 ఎకర్ ల్యాండ్ కొనుక్కున్నాను అనుకోండి. ఈ 1 ఎకర్ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు ఈ ల్యాండ్ ఇలా ఉంది, ఈ చుట్టుపక్కల చాలామంది ల్యాండ్స్ ఉన్నాయి, ఓకేనా.
ఇంక నేను నా ల్యాండ్‌కి వెళ్ళాలంటే ఎవరో ఒక ల్యాండ్‌లోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నేను పక్కోళ్ళ ల్యాండ్‌లోంచి ఎళ్తే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకంటే నా పొలంలోంచి నువ్వెందుకు నడుస్తున్నావు? లేదా నా స్థలం నువ్వెందుకు నడుస్తున్నావు? ఇది అంటారు. కానీ నాకు నా పొలంలో నా స్థలాన్ని నేను రీచ్ అవ్వాలంటే ఎవడో ఒక స్థలంలోంచి నడుచుకునే వెళ్ళాలి. ఇలాంటప్పుడు నేనేం చేస్తానంటే సూట్ ఫైల్ చేస్తా. అంటే కోర్ట్‌ని అప్రోచ్ అవుతా. కోర్ట్‌ని అప్రోచ్ అయినప్పుడు ఏమనేస్తానంటే నాకు నెసెసిటీ ఉంది. అంటే నాకు నా పొలానికి వెళ్ళాలంటే పలానా దారిని యూజ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. సో, నాకు దారి కల్పించండి అని చెప్పి కోర్ట్‌లో సూటేస్తా. ఒకవేళ గనుక కోర్ట్ నమ్మి మీకు డిక్రీ చేసిందనుకోండి సూటు, అంటే మీరు విన్ అయ్యారనుకోండి సూటు, అప్పుడు ఈ స్థలాన్ని నేను ఈ దారి ఏదైతే నేను ఇప్పటిదాకా యూజ్ చేస్తున్నానో దాన్ని నేను యూజ్ చేసుకోను. అంటే ఈ ఈజ్మెంట్స్ ద్వారా మీరు ఏం చేస్తున్నారు అంటే వేరే వాళ్ళ స్థలంలో మీరు హక్కు పొందారు. దారి హక్కులు. ఇది ఈజ్మెంట్స్ అనేది దారి గురించి ఇది ఎగ్జాంపుల్ గురించి ఇలా చెప్తున్నా. ఇంకా డిఫరెంట్ వేస్‌లో ఉంటాయి. అంటే ఈజ్మెంట్స్ ఫర్ ఎయిర్, ఈజ్మెంట్స్ ఫర్ అండర్‌గ్రౌండ్ వాటర్ ఇలా డిఫరెంట్‌గా ఉంటది. సో, ఇవన్నీ మనం ఆ యాక్ట్‌లోకెళ్ళినప్పుడు డీప్‌గా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చే యాక్ట్ ఏంటంటే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అనేది అసలు ఏంటి అంటే ఒక సివిల్ సూట్ జరిగిందనుకోండి. ఒక సివిల్ కేస్ ఉందనుకోండి. ఈ సివిల్ కేస్‌లో ఆహ్, అసలు నీకు ఏ రిలీఫ్స్ కావాలి? అంటే నువ్వు కోర్ట్‌ని ఇవ్వమని అడుగుతున్నావు. అంటే మీరు రకరకాలుగా అడగొచ్చు. అంటే మీకు నాకు డిస్ప్యూట్ జరిగిందనుకోండి. కోర్ట్ అసలు ఏం చేయాలి నీకు? రిలీఫ్ ఏమి ఇవ్వాలి? అంటే నిన్ను సాటిస్ఫై చేయాలని నీకు రిలీఫ్ ఏమి ఇవ్వాలి? అనేది ఈ యాక్ట్‌లో డిఫైన్ చేశారు. అంటే ఒక కాంట్రాక్ట్ ఇద్దరి మధ్యలో జరిగినప్పుడు, వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు, ఎవరైతే నష్టపోయారో వారు ఏమి అడగచ్చు అనేది ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్‌లో ఉంటది. ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్‌లో మీకు డిఫరెంట్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఉండేది ఏంటంటే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ చేయాలి. అంటే ఈ కాంట్రాక్ట్ యథావిధిగా చేయాలా? లేదా క్యాన్సిలేషన్ అంటే ఏదైనా డాక్యుమెంట్‌ని క్యాన్సిల్ చేసేయాలా? లేదా కరెక్షన్ ఏదైనా డాక్యుమెంట్‌ని కరెక్షన్ చేయాలా? లేదా డిక్లరేషన్ అంటే ఇది నాదే అంటే ఈ స్థలం నాదే అని డిక్లేర్ చేయమంటావా కోర్ట్‌ని? లేదు టెంపరరీ ఇంజెక్షన్ అంటే ఈ స్థలం జోలికి నువ్వు రావద్దు అని ఇంజెక్షన్ ఆర్డర్ కావాలా? ఇలా డిఫరెంట్ ఆర్డర్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్‌లో డిఫైన్ చేసి ఉంటది. నెక్స్ట్ వచ్చే యాక్ట్ ఏంటంటే లిమిటేషన్ యాక్ట్. లిమిటేషన్ యాక్ట్ అంటే ఏంటంటే ఒక టాబ్లెట్‌కి ఎక్స్‌పైరీ డేట్ ఎలా ఉంటదో ప్రతి సివిల్ సూట్‌కి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అంటే ఈ సూట్ అంటే ఈ కేస్ అనేది మనం ఇన్ని రోజుల లోపలనే వెయ్యాలి అని ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. చెక్ తీసుకున్నారనుకోండి. చెక్ అనేది 6 మంత్స్ లోపలనే బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి. ఈ 6 మంత్స్ లోపల మీరు బ్యాంక్‌లో డిపాజిట్ చేయకపోతే ఆ చెక్ ఎందుకు పనికిరాదు. ఇదే విధంగా ప్రతి సూట్ అంటే ప్రతి డిస్ప్యూట్ ఇన్ని రోజుల లోపల అంటే ప్రతి డిస్ప్యూట్ ఇన్ని రోజుల లోపల మీరు కోర్ట్‌లో ఫైల్ చేయాలి. ఆ టైమ్ గ్యాప్ ఏదైతే ఈ యాక్ట్‌లో మెన్షన్ చేసింది దాటిపోయిందనుకోండి, ఇంక మీరు ఏం ఫైల్ చేయలేరు, ఏం యాక్షన్ తీసుకోలేరు. అర్థమైందా? అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్‌గా చెప్పాలి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రామిసరీ నోట్ కేసులుంటాయి. మీరు చూసే ఉంటారు ప్రామిసరీ నోట్ అంటే దాన్ని ప్రొనోట్ అని కూడా అంటారు. ఈ కేసులనేవి ప్రొనోట్ మీద ఏసిన డేట్ నుంచి 3 ఇయర్స్ లోపల కోర్ట్‌లో ఫైల్ చేసి 3 ఇయర్స్‌లో మీరు ఫైల్ చేయలేదనుకోండి, ఇంకా ఆ ప్రామిసరీ నోట్ మీకు ఎందుకు చెల్లదు. ఇంకా మీరు కోర్ట్‌ని అప్రోచ్ అవ్వలేరు. ఎవరైతే డబ్బులు తీసుకొని ఇవ్వలేదో వాళ్ళని ఏమీ చేయలేరు. సో, లిమిటేషన్ యాక్ట్‌లో చాలా ఉంటాయి. ఇవన్నీ ఇందులో మొత్తం 30 సెక్షన్స్ ఉంటాయి. ఈ 30 సెక్షన్స్ ఇంకా షెడ్యూల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఆ యాక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత చాలా డీప్‌గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చే యాక్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ యాక్ట్. రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే ఈ యాక్ట్‌లో పేరులోనే మనకు తెలుసు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇవన్నీ రిజిస్ట్రేషన్‌లేగా చేసేది. ఈ యాక్ట్ అసలు ఎందుకు అంటే ఏ డాక్యుమెంట్స్‌ని రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏమేమి వ్యాలిడ్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఫాలో అయిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్‌లో ఎవరి కింద ఎవరు వర్క్ చేయాలి. ఏ బుక్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్‌లో డిఫైన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చే యాక్ట్ ఏంటంటే స్టాంప్ యాక్ట్. స్టాంప్ యాక్ట్ అంటే ఏంటంటే మీరు స్టాంప్ పేపర్‌లో చూసే ఉంటారు. 100 రూపీస్ స్టాంప్ పేపర్‌లో మళ్ళీ అడ్వెన్సివ్ స్టాంప్స్ అంటే ఏంటి మనం అంటించుకునే స్టాంప్స్, గమ్ పెట్టి అంటించే స్టాంప్స్ ఇలాంటివన్నీ చూసే ఉంటారు. ఈ యాక్ట్‌లో వాటి గురించి డిఫైన్ చేసి ఉంటుంది. అండ్ ప్రతి డాక్యుమెంట్‌కి స్టాంప్ అనేది ఉండాలి. అంటే ఎందుకు అంటే అది ఆ స్టాంప్స్ ద్వారానే మనం గవర్నమెంట్‌కి ఫీజు చెల్లిస్తున్నాం. ఇన్ కేస్ మీరు ఈ యాక్ట్‌లో ఇంకేం చెప్పుద్దంటే ఇన్ కేస్ మీరు ఆ స్టాంప్ అనేది ఇన్‌సఫిషియెంట్‌గా అంటించారనుకోండి, స్టాంప్ డ్యూటీ పెనాల్టీ ఏ విధంగా ఇంపౌండ్ చేయాలి. ఇవన్నీ ఈ స్టాంప్ యాక్ట్‌లో ఉంటుంది. ఇవి సివిల్ సైడ్ ఉన్న సబ్స్టాన్సివ్ లాస్. నెక్స్ట్ ఏంటంటే మనం సివిల్ సైడ్ ఉన్న ప్రొసీజరల్ లాస్ ఏంటో తెలుసుకుందాం.
సివిల్ సైడ్ ఉన్న ప్రొసీజరల్ లాస్ ఏంటంటే సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్, పేరులోనే చెప్తుంది ప్రొసీజర్ అని. ఈ సిపిసి అసలు ఏం చెప్తుంది అంటే, ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఏమనంటే ఒక్క కేసు, సివిల్ కేసు కోర్టులో ఫైల్ అయింది అనుకోండి, ఫైల్ అయిన తర్వాత దాన్ని ఏ ప్రొసీజర్లో ఈ కోర్ట్ అనేది హ్యాండిల్ చేయాలి అంటే, ఈ మనం వేసే కేసులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉండాలి అంటే, ప్లెయింట్ అనేది ఏ విధంగా ఉండాలి, ప్లెయింట్ ఈ విధంగా ఉన్న తర్వాత ఆ ప్లెయింట్ని కోర్టు తీసుకున్న తర్వాత ఆ ప్రతివాదికి సమన్స్ ఏ విధంగా పంపాలి, ఇలాంటి ప్రొసీజరల్ కోడ్, ఆ స్టెప్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ ఇలాంటి ప్రొసీజరల్ కోడ్స్ అన్నీ ఈ సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్లో డిఫైన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చే యాక్ట్ ఏంటంటే క్రిమినల్ సబ్స్టాన్సివ్ యాక్ట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇందులో ఫస్ట్గా మనం ఐపీసీ గురించి చూద్దాం. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఇందులో ఏముంటుందంటే, మనిషి చేసే ప్రతి అఫెన్స్ ఉంటుంది, ఆ అఫెన్స్కి తగ్గ శిక్ష. అంటే మర్డర్కి జరిగే శిక్ష, కిడ్నాప్కి ఉన్న శిక్ష, రేప్కి ఉన్న శిక్ష, ఇలాగా అంటే ప్రతిదానికి ఒక అఫెన్స్, దాని పనిష్మెంట్ ఇందులో డిస్క్రైబ్ చేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం జువెనైల్ జస్టిస్ యాక్ట్ చూద్దాం. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏంటంటే ఐపీసీలో ఏమైనా ఉంటుందంటే, మైనర్ కనుక ఏమన్నా అఫెన్స్ చేసాడు అంటే ఏమన్నా క్రిమినల్ యాక్ట్ చేసాడు అనుకోండి, వాడికి శిక్ష వేయకూడదు అని ఉంటుంది. ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ అసలు ఏం బిలీవ్ చేస్తారంటే, అలా ఒక మైనర్ తప్పు చేస్తే అది అతని తప్పు కాదు, అతను పెరిగిన యొక్క సొసైటీ తప్పు. అంటే అతని పెంపకంలో తప్పులు ఉన్నాయి. సో అతనికి శిక్ష వేయకుండా ఒకవేళ అతనికి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వదలుచుకుంటే అది ఏ విధంగా ఉండాలి అంటే, తనని రిఫార్మ్ అంటే తననిలో మార్పు చెందేలాగా ఈ శిక్ష అనేది ఫ్రేమ్ చేయాలని ఉండింది. ఈ జువెనైల్ జస్టిస్ అనేది తప్పు చేసిన పిల్లలకి ఏ విధంగా వాళ్ళని మార్చాలి అనేది ఈ యాక్ట్లో డిఫైన్ చేసి ఉంటుంది. దీనికోసం జువెనైల్ జస్టిస్ బోర్డు అని ఒకటి ఉండిద్దని, ఇవంతా ఈ యాక్ట్కి వెళ్ళినప్పుడు మనం డీప్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఏంటంటే, మీరు తినే ఉంటారు, ఇది గృహహింస చట్టం. గృహహింస చట్టం ఏంటి అంటే, ఈ గృహహింస అనేది అంటే లేడీస్ గురించి ఈ యాక్ట్ మొత్తం. ఇంట్లో ఉన్న ఫిమేల్స్ని అత్తగారులు కానీ, మామగారులు కానీ, లేకపోతే పెళ్లి చేసుకున్న మొగుడు కానీ, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, ఈ లేడీ తను ప్రొటెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఈ యాక్ట్ ద్వారా ప్రొటెక్షన్ పొందవచ్చు. సో ఈ యాక్ట్ అనేది ఇది ఒక క్రిమినల్ యాక్టే. సో ఈ యాక్ట్ ద్వారా మనము లేడీస్ని ప్రొటెక్ట్ చేస్తాం. సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. నెక్స్ట్ వచ్చే యాక్ట్ ఏంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. ఈ యాక్ట్ అసలు ఏంటంటే, జనరల్గా చెప్పాలంటే ఇది చెక్ బౌన్స్ యాక్ట్. అంటే మీరు ఒక మనిషికి చెక్ ఇచ్చారనుకోండి, లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెప్ట్గా ఒక చెక్, అంటే ఒక అప్పుకి మీరు తీర్చడానికి ఒక చెక్ ఇచ్చారనుకోండి, ఆ చెక్ అతను తీసుకుని బ్యాంకులో డిపాజిట్ చేసి డబ్బులు లేనప్పుడు ఏమో చెక్ బౌన్స్ అయిపోద్ది. బౌన్స్ అయినప్పుడు మీరు అన్ఇంటెన్షనల్గా అతన్ని మీరు చీట్ చేసినట్టే. సో ఈ యాక్ట్లో అలాంటి కేసెస్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, దానికి ఉన్న పనిష్మెంట్ ఏంటి, కంపన్సేషన్ ఏ విధంగా ఇవ్వాలి, వన్స్ చెక్ ఎన్ని రోజుల్లో బ్యాంకులో డిపాజిట్ చేయాలి, చేసిన తర్వాత ఆ చెక్ బౌన్స్ అవుతే ఎన్ని రోజుల్లో లాయర్ నోటీస్ పంపాలి, నోటీస్ పంపిన తర్వాత ఎన్ని రోజుల్లో కోర్టులో కేసు ఫైల్ చేయాలి, ఇంకా చెక్లో ఏమైనా మెటీరియల్ ఆల్టరేషన్స్ అంటే నెంబర్లు మార్చడం, డేట్లు మార్చడం లాంటివి జరిగితే ఆ చెక్ వ్యాలిడ్డా కాదా, ఇలాంటివన్నీ ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో డిఫైన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చే యాక్ట్ ఏంటంటే క్రిమినల్ సైడ్ ఉన్న ప్రొసీజరల్ యాక్ట్. దీన్నే సిఆర్పిసి అంటారు, అంటే క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్. ఈ సిఆర్పిసి ఏం చెప్తుంది అంటే, క్రిమినల్ యాక్ట్ ఒకటి జరిగింది, ఐపీసీలో మర్డర్ కానీ రేప్ కానీ ఏదైనా జరిగినప్పుడు, ఈ జరిగిన తర్వాత ఈ కోర్ట్ ఆ కేసుని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అంటే, ఈ ఎక్యూజ్డ్ని ఏ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, ఎవరు ఏ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయాలి, మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇతనిని అరెస్ట్ చేయాలా లేకపోతే ట్రయల్ ఏ విధంగా చేయాలి, బెయిల్ ఏ విధంగా పెట్టాలి, యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి, ఇలాగ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్ని సిఆర్పిసిలో డిఫైన్ చేసి ఉంటాయి. నెక్స్ట్ ఒక యాక్ట్ ఉంది, అదే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇది సివిల్ సైడ్, క్రిమినల్ సైడ్ ఉండే సబ్స్టాన్సివ్ యాక్ట్. సో ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ఎవిడెన్స్ అంటే మీకు ఏంటో తెలుసు కదా, అంటే ఏంటి, సాక్ష్యం, అంతే, తెలుగులో దాన్ని సాక్ష్యం అంటారు. సో ఎవిడెన్స్ యాక్ట్ అనేది సాక్ష్యాల గురించే డిఫైన్ చేస్తుంది.
అంటే మీరు అనుకోవచ్చు సాక్ష్యాలు దాని గురించి డిఫైన్ చేయాలా, ప్రతిదీ సాక్ష్యమే కదా అని మీరు అనుకోవచ్చు. అలా కాదు. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట డిస్ప్యూట్స్ అవి జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటారు కదా. అందులో ఏం చేస్తారు, వాట్సాప్ మెసేజ్లు కానీ, లేకపోతే సెల్ ఫోన్ రికార్డింగ్స్ కానీ, లేదా టేప్ రికార్డులో పెట్టిన రికార్డింగ్స్ కానీ, ఇలాంటివి చూపించి ఇదిగో నా దగ్గర సాక్ష్యం ఉంది, నేను కోర్టులో కేసు ఫైల్ చేసుకుంటాను, లేకపోతే పెద్ద మనుషుల మధ్యలో పెడతాను, ఇలా అంటారు. మరి కోర్టు అలాంటి సాక్ష్యాలు నమ్మచ్చా లేదా? ఇలాంటివన్నీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో అంటే ఏ ఎవిడెన్స్ యాక్ట్, ఏ సాక్ష్యాలు అంటే ఏ ఎవిడెన్స్లు కోర్టు నమ్మి ఆ ఎవిడెన్స్ని ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేయాలి, చేసిన తర్వాత ఆ ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని ఏ విధంగా శిక్ష వేయాలి, ఇలాంటివన్నీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్స్లో డిఫైన్ చేసి ఉంటాయి. ఇందులో మెయిన్గా ఓరల్ ఎవిడెన్స్ అంటే ఏంటి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఏంటి, ఎక్స్పర్ట్స్ అంటే ఎవరు, ఇలాంటివన్నీ ఇందులో డిఫైన్ చేసి ఉంటాయి. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది సివిల్కి క్రిమినల్కి సేమ్ ఒకటే కామన్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. నెక్స్ట్ మనం యాక్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఈ లీగల్ లాంగ్వేజ్లో కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఇవి మనకి ప్రతిరోజు ఏదైనా డాక్యుమెంట్ చదివితే ఎదురవుతూనే ఉంటాయి. ఆ టర్మ్స్లో కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ నేను చేసే వీడియోస్లో ఈ టర్మ్స్ నేను వాడుతూ ఉంటాను. వాడినప్పుడు మీకు అది ఏంటా అని అర్థం కాకుండా గూగుల్ సెర్చ్ ఇలాంటివి చేయకుండా ఉండే విధంగా ఇప్పుడు ఆ టర్మ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ టర్మ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి, మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి. ఇది నాకు కూడా డౌట్ ఉండేది, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటో, మూవబుల్ ప్రాపర్టీ అంటే. ప్రాపర్టీ యాక్ట్లో దీన్ని డిఫైన్ చేస్తారు కానీ అంత గట్టిగా డిఫైన్, కానీ జనరల్ క్లాజెస్ యాక్ట్ అని ఒకటి ఉంది. అందులో ఈ మూవబుల్ ప్రాపర్టీస్ని సెక్షన్ 3లో ఏ విధంగా డిఫైన్ చేశారు అంటే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏ ప్రాపర్టీని మీరు రీజనబుల్ ఫోర్స్తో మూవ్ చేయలేరో అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంటే మీరు ఒక పొలాన్నో లేకపోతే స్థలాన్నో మూవ్ చేయలేం, ఎంత ఉపయోగించినా అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది, లేదా ఒక ఇల్లుని మీరు మూవ్ చేసేయలేరు. సో ఇలాంటివన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. మళ్ళీ మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే ఇది ఎలాంటి ప్రాపర్టీస్ని మీరు అంటే ఇది మూవబుల్ ప్రాపర్టీ, దీన్ని మూవ్ చేయగలమో అవి మూవబుల్ ప్రాపర్టీస్. మీకు ఇది మూవబుల్ అని వెరీ ఫర్మ్గా మనం చెప్పలేం, ఎందుకంటే ఆ కంటెక్స్ట్ అంటే ఆ సిచ్యువేషన్ ప్రకారమే మనం ఇది మూవబుల్ అని డిసైడ్ చేయగలం. అది ఎలాగో మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు కుర్చీలు అంటే చైర్స్ తెలుసు కదా, ఈ చైర్స్ అనేవి మూవబుల్లా అంటే మూవబుల్ ప్రాపర్టీసే, ఓకేనా. అంటే చైర్స్ ఎక్కడ కనిపించిన మూవబుల్ ప్రాపర్టీసే అనడానికి వీల్లేదు, ఎందుకంటే సినిమా థియేటర్స్లో మీకు చైర్స్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తారు, గ్రౌండ్కి రూట్ చేసి ఉంటాయి, అంటే గ్రౌండ్లో దించేసి ఉంటాయి. ఇలా దించేసి ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీస్ ఏమవుతాయి, ఇంక ఇమ్మూవబుల్ అయిపోయినట్టు అక్కడి నుంచి. అంటే ఏంటి, చైర్ ఇదివరకు మూవబులే, కానీ ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళేసరికి అది ఇమ్మూవబుల్ అయిపోయింది. ఎందుకు, ఆ కంటెక్స్ట్ అంటే ఆ సందర్భం ప్రకారం అది మూవబుల్ అని మీరు డిసైడ్ చేయగలగాలి. ఈ డెసిషన్ ఎందుకు మెయిన్ అంటే కొన్ని యాక్ట్స్ ఈ లాలో డిఫైన్ చేసిన ప్లెడ్జ్ లాంటివి ఏమో మూవబుల్ ప్రాపర్టీస్కే చేయగలం, అదే మీరు మార్టగేజెస్ లాంటి ఇమ్మూవబుల్కే చేయగలరు. సో ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకోగలిగిపోయారు అనుకోండి, అక్కడ తేడా అవుద్ది. సో నెక్స్ట్ వాయిడబుల్ వ్యాలిడ్, ఈ మూడిటికి తేడా ఏంటి, ఎందుకంటే ఈ మూడు పదాలు చాలా డాక్యుమెంట్స్లో కనపడతాయి. వాయిడ్ అంటే మీది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మైనర్ దగ్గరికి వెళ్ళి వాడి పేరు మీద నా ఆస్తి ఉందనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి నీ పేరు మీద ఆస్తి ఉంది కదా నాకు రాసేస్తావా అని చెప్పి వాడితో ఏదైనా ఒక ఆస్తి రాయించేసుకున్నారనుకోండి, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నారనుకోండి, అది చెల్లుద్దా? చెల్లదు. ఎందుకు, మైనర్ అనేవారికి మైండ్ మెచ్యూర్ అవ్వదు. ఈ మెచ్యూర్ అవ్వని మైనర్తో మీరు ఆస్తి ఎలా రాయించేసుకుంటారు, అంతే కదా. సో ఇలాంటి యాక్ట్స్ అన్నీ వాయిడ్, అంటే ఇవి చేసినా చెల్లవు, కోర్టు వాటిని పట్టించుకోదు, ఇవే వాయిడ్ యాక్ట్స్. వ్యాలిడ్ యాక్ట్స్ అంటే ఇదే, మీరు మైనర్తో చేసిన పైన ఒక మేజర్ అంటే ఒక 18+ ఇయర్ వాడు వచ్చి మీకు ఆస్తి రాసాడు అనుకోండి, అది చెల్లుద్ది. ఇవి వ్యాలిడ్ యాక్ట్స్. వాయిడ్ అంటే ఏంటో అర్థమైంది, వ్యాలిడ్ అంటే ఏంటో అర్థమైంది. మధ్యలో ఈ వాయిడబుల్ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. వాయిడబుల్ యాక్ట్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేజర్ ఉన్నాడు అనుకోండి, అంటే ఒక 18+ ఇయర్స్ ఉన్న మనిషి ఉన్నాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళి మెడ మీద కత్తి పెట్టి నా పేరు మీద నీ ఆస్తి అంతా రాసే అంటాను. అతను ఏంటి అంటే ఫోర్స్ ఉపయోగిస్తున్నాను నేను, ఫోర్స్ ఉపయోగించి నువ్వు ఆ ఆస్తి మొత్తం రాసే అంటాను. అతను ఏం చేస్తాడు, భయంతో రాసి పడేస్తాడు. రాసి నాకు రాసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతాను, అతను ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వాయిడబుల్ యాక్ట్స్ అనేవి
ఎవరితో అయితే నేను రాయించుకున్నానో అతను కోర్టుని అప్రోచ్ అయ్యి నాతో ఇలా బలవంతంగా రాయించుకున్నాడు, ఆస్తి ప్లీజ్ క్యాన్సిల్ చేయండి అని కోర్టుని అడిగే వరకు ఇది అప్పటి వరకు చెల్లుతూ ఉంటుంది. అంటే ఈ వాయిడబుల్ అనేవి మనం ఏంటంటే అవాయిడ్ చేయగలం. ఎప్పుడు అవాయిడ్ చేయాలంటే ఆ పార్టీ ఎవడైతే మనం ఇదే ఫ్రాడ్ ఇలాంటి ఉపయోగించి లేకపోతే థ్రెట్ ఉపయోగించి అతనితో చేయించామో అతను కోర్టుని అప్రోచ్ అవుతే అప్పుడు అవాయిడబుల్ అవుతాయి. అప్పుడు దాకా అవి వ్యాలిడే. సో నెక్స్ట్ వచ్చే టర్మ్స్ ఏంటంటే ఇంటర్స్టేట్గా చనిపోయాడు అంటారు, కొంతమంది టెస్టేట్గా చనిపోయారు అంటారు. ఈ రెండింటికి తేడా ఏంటి? ఎందుకు అంటే ఇది ఇంటర్స్టేట్ అనేది హిందూ సక్సెషన్ యాక్ట్లో డిఫైన్ చేసి ఉంటుంది. ఇంటర్స్టేట్గా హీ డైడ్ ఇంటర్స్టేట్, లేకపోతే పలానా వ్యక్తి ఇంటర్స్టేట్గా మరణించాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంటర్స్టేట్గా చనిపోవడము అంటే అతను చనిపోయేటప్పుడు తన ఆస్తిపాస్తులకి ఏ విధమైన కాగితాలు కళాలు లేకుండా చనిపోయాడని. అంటే కొంతమంది చనిపోయే ముందు వీల్నామా కానీ లేకపోతే ఎవరి పేరు మీద సేల్ డీడ్ కానీ లేకపోతే ఎవరితో అయినా మార్టిగేజ్ కానీ రాసి చనిపోతారు. అలా చనిపోయిన వాళ్ళని మనం టెస్టేట్గా చనిపోయాడు అంటాం. అలా ఏమీ రాయకుండా తన ఆస్తి తన మీద ఉండగానే ఏమీ రాయకుండా చనిపోయిన వాడిని ఇంటర్స్టేట్గా చనిపోయాడు అంటాం. ఇంటర్స్టేట్గా చనిపోయినప్పుడే హిందూ సక్సెషన్ యాక్ట్ అప్లికబుల్ అవుద్ది. నెక్స్ట్ వచ్చే ఏంటంటే లైఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, వెస్టెడ్ రైట్స్ అంటే ఏంటి, కంటింజెంట్ రైట్స్ అంటే ఏంటి, ఇవి తెలుసుకుందాం. లైఫ్ ఇంట్రెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాపర్టీ అంటే ఈ ప్రాపర్టీని మీకు లైఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాను అనుకోండి, అంటే డాక్యుమెంట్లో డిఫైన్ చేశాను అనుకోండి. దాని అర్థం ఏంటంటే ఈ ప్రాపర్టీ మీరు బతికినంత కాలం అనుభవించే హక్కు ఉంటుంది. అంటే ఈ ప్రాపర్టీ మీరు అనుభవించడం వరకే హక్కు ఉంటుంది, కానీ మీరు దీన్ని ఎవరికి అమ్మలేరు. అర్థమైందా? అది లైఫ్ ఇంట్రెస్ట్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే వెస్టెడ్ రైట్స్ అంటే ఏంటి అంటే నేను ఈ ప్రాపర్టీని మీకు వెస్టెడ్ రైట్స్ ఇచ్చాను అనుకోండి, ఇది ఈ ప్రాపర్టీ మీరు అనుభవించవచ్చు లేకపోతే ఎవరికైనా అమ్మేయచ్చు. ఇది ఈ లైఫ్ ఇంట్రెస్ట్ వెస్టెడ్ రైట్స్ ఇవి ఎందులో కనబడతాయి? జనరల్గా వీల్నామాలో కనబడతాయి. ఇది ఎలాగంటే నేను నా కొడుక్కి లైఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాను, నా కొడుకు తర్వాత నా మనవడికి వెస్టెడ్ రిమైండర్ రైట్స్ ఇస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే నా కొడుకు ఎవడైతే ఉన్నాడో నేను చనిపోయిన తర్వాత వాడు నేను ఇచ్చిన ఆస్తిని ఓన్లీ ఎంజాయ్ చేయగలడు, అంతేగాని అమ్మేసుకోలేడు. అంటే అందులో వాడు ఉండగలడు కానీ అమ్ముకోలేడు ఎవరికి. నా కొడుకు అనుభవించిన తర్వాత నా మనవడు దాన్ని ఎవరికైనా అమ్ముకోగలడు. సో ఇది లైఫ్ ఇంట్రెస్ట్ వెస్టెడ్ రైట్స్ కొన్న డిఫరెన్స్. నెక్స్ట్ కంటింజెంట్ రైట్స్ అంటే ఏంటి అంటే ఒక కండిషన్ పెడతాం. కంటింజెన్సీ అంటే కండిషన్, అంటే ఏదైనా కండిషన్ అంటే నువ్వు నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడే నా ఆస్తి నీ మీదకి వెళ్తుంది అంతే. ఇలా కండిషన్స్ డిఫరెంట్ కండిషన్స్ పెడతాం. ఇలా కండిషన్స్ పెట్టి ట్రాన్స్ఫర్ చేసేవా ఇలా కండిషన్స్ పెట్టి ట్రాన్స్ఫర్ చేసేవని కంటింజెంట్ ట్రాన్స్ఫర్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చే డెఫినేషన్ ఏంటంటే మైనర్ అంటే ఎవరు, గార్డియన్ అంటే ఎవరు. మైనర్ అంటే ఎవరు అంటే ఫీమేల్లో అయితే 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళని మైనర్స్ అంటారు. అదే మేల్ అయితే 21 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరినీ మైనర్స్ అంటారు. సో వీళ్ళు మైనర్స్. నెక్స్ట్ గార్డియన్ అంటే ఎవరు అంటే ఈ మైనర్ డెసిషన్ తీసుకోలేడు కాబట్టి ఇతని తరపున ఒక మేజర్ అంటే 18 అబోవ్ లేదా 21 అబోవ్ ఉన్న అతను ఈ మైనర్ తరపున అన్ని యాక్ట్స్ ఇతనే చూసుకుంటాడు. ఇతను మనం గార్డియన్ అంటాం. అంటే ఒక మైనర్కి కావాల్సినవన్నీ చూసుకునే అతను, అంటే లీగల్ డిస్ప్యూట్స్ కానివ్వండి అతని లైఫ్లో ప్రతిదీ స్టెప్ చూసుకునే అతన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గార్డియన్ అంటాం. సో నెక్స్ట్ అన్సౌండ్ మైండ్ అది ఉంటుంది. అన్సౌండ్ మైండ్ అంటే ఎవరు అంటే ఎవరైతే పిచ్చున్న వాళ్ళని అన్సౌండ్ మైండ్ అంటారు అంతే. అంటే కొంతమందికి మతిస్థిమితం ఉండదు కదా, అలాంటి వాడి పేరు మీద ఆస్తి ఉన్నప్పుడు అలాంటి వాడితో మనం ఆస్తి రాయించేసుకున్నాం అనుకోండి, అది చెల్లదు. ఎందుకంటే అన్సౌండ్ మైండ్, వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు, మీరు ఆస్తి ఎలా రాయించేసుకుంటారు. సో అన్సౌండ్ మైండ్ పేరు మీద ఉన్నవి కూడా అన్సౌండ్ మైండ్ అంటే ఇది డెఫినేషన్. సో ఈరోజు మనం చూసిన టాపిక్స్ అన్నిటిలో అన్నీ కవర్ చేశాను కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ తీసుకుందాం. ఎందుకంటే ఈ యాక్టే మెయిన్. మీరు డైలీ చూసే డీడ్స్ అంటే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఈ డాక్యుమెంట్స్లో మీకు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ డిఫైన్ చేసినవే కనబడతాయి. సో మీకు ప్రాక్టీస్లోకి దిగంగానే ఉపయోగపడే యాక్టే అది. సో నెక్స్ట్ వీడియోలో ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ గురించి చూద్దాం. సో దిస్ ఈజ్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.